సంస్థాగతంగా బలపడాలనే చూస్తా ఉంటాం. అలాంటప్పుడు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అదే వీళ్ళ చేరి కాళ్ళకి తెలవట్లేదు, వాళ్ళ చేరికి అదే విషయంలో నేను చెప్తున్నాను, లోపాలు ఉన్నాయని కూడా నేను చెప్తున్నాను. అదే ఎందుకంటే కొన్ని విషయాలు చిరంజీవి గారి విషయంలో లోకేష్ గారితో కూడా మాట్లాడాలని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు, నాతో మాట్లాడే తెచ్చుకున్నారని చెప్పేసి అని. కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల్ని తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఇలా ఏ విధంగా ఎంపీ ఇచ్చారని గతంలో విమర్శించిన వ్యక్తులనే ఈ రోజు బీజేపీ పార్టీ మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ ఇచ్చింది. వెంటనే కొన్ని లోపాలు ఉన్నాయి. ఎవరైతే కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసుకుంటున్నారో అది కార్యకర్తలకి కింద స్థాయి నాయకులకి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. అంటే అది అధిష్టానం కూడా తెలుసు. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలు కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళ అనుమతి ఆమోదం ఎందుకు పొందట్లా? అంటే లోపాలు ఉన్నాయి కదా మేడం, నేను లోపాలు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నా. నేను అంటుంది ఖచ్చితంగా జరిగిన దాని కాకుండా జరగబోయే జరిగి కూడా ఆలోచించుకోవాలి మనం. ఇప్పటికైనా కూటమి పార్టీలు 3 కూర్చుని ఒక నాయకత్వం ఉంది కాబట్టి సమన్వయ కమిటీ ఎవరెవరిని చేర్చుకున్నప్పుడు ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి అని ఆలోచించుకుంటాను కూడా చెప్పారు కదా. నేను అంటుంది అదే అంటున్నా, మొత్తానికి నాశనం అయిపోయిందని మాత్రం చెప్పొద్దు, అలాగే అని చెప్పేసి మొత్తం అద్భుతమైన కూడా చెప్పట్లా. నేనంటే నా ప్రజాభిప్రాయం కొంతమంది కార్యకర్తల మనోభావాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు కొత్త వ్యక్తి చేరేటప్పటికీ ఆ వ్యక్తితో ఇన్నాళ్ళ పోరాడాం, తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మీ 3 పార్టీల్లో ఉన్న కిలాడీలే ఇక్కడ ఎవరిని సాన పట్టాలి, ఎవరిని సాన పడితే బాగుంటుంది అనేది హెల్ప్ చేసి జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతున్నారని అంటున్నారు. రకరకాలుగా అంటున్నారులేండి. మీరు అన్నట్టు ఇందాక జగన్మోహన్ రెడ్డి కావాలని పార్టీలకు పంపిస్తున్నాడు కాబట్టి అని ఇప్పుడు అంటున్నారు. నేను అంటే ఎన్ని ఆరోపణలు కాదు. ఇక్కడున్న కిలాడీలే వీళ్ళని పట్టుకుంటే సాన పట్టచ్చు, వీళ్ళని పట్టుకుంటే సాన పెడితే వీళ్ళు ఈ ఐడియా ఇస్తారన్నది చర్చ ఉంది. ఎందుకంటే ఆ సాన పట్టే విధానాలు మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి, సాన బట్టి పనులు చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని పరిస్థితులు తప్పదు. ఏంటంది ఈ ఒక ఓటు, ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఒక ఓటు నిర్ణయిస్తున్నాయి అధికారాన్ని కూడా. అటువంటిప్పుడు కాస్తలో కాస్త వ్యవస్థలో తప్పులు తక్కువ చేసిన వ్యక్తులను మనం పెట్టుకోవాలి తప్ప, నేను అంటుంది ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకళ్ళొకళ్ళు చేర్చుకోవాలి తప్ప, లేకపోతే కొత్తగా యువ నాయకత్వాన్ని పెంచుకోవాలి తప్ప బయట రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి మన పార్టీలో పెట్టుకోలేం కదా. ఉన్న వాళ్ళనే కొంచెం మంచి వాళ్ళు చేర్చుకోవాలి. నేను అంటుంది అదే. కానీ నేను కూడా చెప్తున్నా, కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కొందరు చేరికల వల్ల ఏ పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు భుజాలకు అందిపోయినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. కేవలం ఆర్థికంగా బలమైన వాళ్ళైతే చేసుకుంటారా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, చేరుతున్న వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఓటు బ్యాంకు లేనోళ్ళు, కానీ ఉన్నదేంటి మనీ బ్యాంక్. అదే మనీ బ్యాంక్ అంటే ఇప్పుడు వ్యవస్థ అలా ఉంది కదా మేడం. నేను అంటే వ్యవస్థ మొత్తం ప్రక్షాళన అయిపోయి అసలు ఖచ్చితంగా ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్ళాలి, ఉన్న దాంట్లో కాస్త మంచిని చేసుకుంటూ వెళ్ళాలి. ఏంటంది ఏదైనా అధికారంలో అతీతం కాదని చెప్పి అలా కాదు. ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎటువంటి మార్పు చూపించేవనేది కూడా ఇంపార్టెంట్. అధికారంలో రావడానికి కొన్ని బలమైన శక్తులు కూడా కావాలి. నేను అందుకని తీసుకుంటున్నారు. కానీ నేను అదే లోపాలు లేవని మాత్రం నేను అనట్లా. ఆర్థికంగా ఉన్న వ్యక్తుల్ని, రాజకీయంగా బలమైన వ్యక్తుల్ని, గత చరిత్ర ఉన్న వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటున్న జరుగుతుంది. కాకపోతే కొంతమంది పరిధి దాటి ప్రవర్తించారు గత 5 సంవత్సరాల్లో. అంటే రాజకీయ విలువలు కూడా పాటించకుండా 4 అనేది చిన్న నెంబర్ కాదు, దొంగలు అని ఓపెన్ గా ప్రజలు చెప్పేశారు. అక్కడ ఉన్న ముఠా అంతా దొంగల ముఠా. విజయచంద్ర గారు 124 మంది మాకు ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా విడివిడిగా పార్టీలు సంస్థాగతంగా బలపడడానికే చూసుకుంటాయి. ఆ చూసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. నేను కాదనట్లేదు, ఖచ్చితంగా కొంతమంది నాయకుల వల్ల కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు మేము మొయ్యలే తప్ప వాళ్ళు ఇలా వచ్చి అలా అధికారంలోకి కూర్చుంటున్నారు అనేటువంటి భావన ఉంది. లేదా నేను అంట్లా ఆ తప్పులు సరి చేసుకుంటా వెళ్తాను. నేను ఖచ్చితంగా ఎందుకంటే ఉన్నది చెప్పిందని నాకు అర్థమైంది. పడవకి చిల్లు పడితేనే కాదు విజయచంద్ర గారు, పడవకి బరువైనా మునిగిపోద్దని విషయం